చూస్తున్నవిరా గ్రామాలు గ్రామీణ వైద్యుల సేవల కోసం కలలు గంటున్నరా ప్రజలు గ్రామీణ వైద్యులే కావాలని ఎదురు చూస్తున్నవిరా గ్రామాలు గ్రామీణ వైద్యులే కావాలని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రథమ వైద్యం అందించి ప్రాణాపాయ స్థితి నుండి కాపాడేదే మీరు పల్లెల్లో ఇంటింటికి వైద్యం అందిస్తారు పల్లెల్లో ఇంటింటికి వైద్యం అందిస్తారు పేద ప్రజల గుండెల్లో దేవుళ్ళు మీరయ్యా ఎదురు చూస్తున్నరుగా ప్రజలు గ్రామీణ వైద్యులే కావాలని చాలా పాటలు రాసినారు. ఎంత బాగా రాశారండి. గతంలో రాజశేఖర రెడ్డి గారు మనం గుర్తించడం కోసం కొంత ట్రైనింగ్ ఇచ్చారు, మధ్యలో ఆయన లేదు. తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది, వారు కూడా చూద్దాం మీకు ఒక గుర్తింపునివ్వాలన్నారు, వారు కూడా కొంచెం జాప్యం చేశారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయం చేస్తుందని మేము విన్నపాలు ఇచ్చుకుంటే ఇక 2 days బ్యాకే రేవంత్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చిండు, ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఎందుకంటే మా బాధలను చూశారు. చాలా బాగా రాశారండి, అలా జీవితం అంతా అలా కనిపిస్తుంది. చాలా అయితే ఆ గొప్పతనం అసలు వెలుగునిచ్చే సూర్యునికైనా విశ్రాంతి ఉంటుందిరా, పల్లెల్లో ఉంటున్న గ్రామీణ వైద్యునికి విశ్రాంతి ఉండదురా, వాళ్ళకు విశ్రాంతి ఉండదురా. విద్యను బోధించే ఉపాధ్యాయునికి సెలవన్నా ఉంటుందిరా, విద్యను బోధించే ఉపాధ్యాయునికి సెలవన్నా ఉంటుందిరా. వైద్యం అందించే గ్రామీణ వైద్యునికి సెలవన్నదే లేదురా, వీళ్ళకు సెలవన్నదే లేదురా. వెలుగునిచ్చే ఆ సూర్యునికైనా విశ్రాంతి ఉంటుందిరా, పల్లెల్లో ఉంటున్న గ్రామీణ వైద్యునికి విశ్రాంతి ఉండదురా, వీళ్ళకు విశ్రాంతి ఉండదురా. ఉండదండి యాక్చువల్గా అన్నం తినేయాలి. ఫ్రెష్ గా మంచి సినిమా వచ్చింది, ఇలా సండే పిల్లలతోటి ఆడుకుంటూ పడుకుందాం అనేటారుగా ఎవరో తనకు కొట్టి సార్ మా పాప కడుపు వస్తుంది అర్జెంట్ కావాలంటే మనం రాకుండా ఉండలేము, డబ్బులు ఇస్తారా ఇవ్వరా అనేది లేదు. పల్లె ప్రజలకి మేము దేవుళ్ళం కాబట్టి వాళ్ళని ఎన్నో డెలివరీలు చేసామండి. 250 కూడా డెలివరీలు చేసినాం. డబ్బులు ఉన్నా లేకపోయినా నేను డెలివరీలు చేసిన. అదే మూమెంట్ లో మధ్య ఎడ్ల బండి ఆ ఎడ్లు కూడా గుంజలేక కింద పడిపోయి ఆ అమ్మాయి కాంతి నొప్పులు వస్తుంది. ఎట్లా అని ఆ అమ్మాయిని తీసుకుపోయి ఇక బూడిదంపాడు ఒక విలేజ్ ఉంటుంది, అక్కడే ఏదో ఒక ట్రాక్టర్ మేము తీసుకపోతే అక్కడే కాంపు వచ్చేసింది. అక్కడే నేను కాంపు చేసిన, రోడ్డు పక్కనే కాంపు చేసిన చీరలు వేటలు పెట్టి. అది చాలా అద్భుతం. అలాంటి సేవలు మేము చేస్తున్నాం. అంటే డబ్బు కోసం అయితే చేయలేదు, మా బాధ్యత. నేను గ్రామీణ వైద్యులు ఉన్నారు కాబట్టి నాకు బాధ్యత కాబట్టి చేస్తున్నాను. డబ్బులు ఇవ్వని ఇవ్వకూడదు, ముందు ప్రాణం కాపాడాలి. అలాంటి గ్రామీణ వైద్యులు 80% ఇలా గ్రామాల్లో కాపాడుతున్నారు. గవర్నమెంట్ దీన్ని గుర్తిస్తుంది, గుర్తించింది కూడా. ధన్యవాదాలు, ప్రత్యేకంగా వారికి కూడా ధన్యవాదాలు.